సర్వేపల్లిలో గ్రావెల్కు అనుమతులుంటే చూపాలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. అవినీతి పరులు ఎవరో సీబీఐ విచారణ వేయించుకుందామని, సీబీఐ విచారణకు తాను సిద్ధం, సోమిరెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. సీబీఐ ఎవరికి క్లీన్ చిట్ ఇస్తే వాళ్లే పోటీ చేయాలని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. విషయాలు చెప్తున్నా, ఒకటి, నువ్వు దీనికి నిలబడి రేపు విలేకరుల సమావేశం పెట్టి నువ్వు తీసినటువంటి పోదాం రా, మీడియాని తీసుకొని పోదాం, నేను కూడా వస్తాను, నువ్వు కూడా రా, వచ్చి ఇదిగో ఇంత అనుమతులు ఉన్నాయి, ఈ అనుమతుల ప్రకారం తీసామంటే ఇంక నేను గ్రామాల గురించి మాట్లాడితే అప్పుడు మాట్లాడు. నువ్వు అది కాకుండా ఏదో మసిబూసి మారేడికాయ చేసి అనుమతులు లేని దగ్గర గ్రావెల్ ఎత్తి ఆ ఎత్తినటువంటి దాన్ని వాళ్ళు జిఎస్టీ కట్టారంట, దానికి సంబంధించినటువంటి నువ్వు అనుమతుందా, ఇల్లీగల్ క్వారీయంగా లీగల్ క్వారీయంగా దాన్ని తీసుకొచ్చి ఆ గుంతలను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏమర్పడింది అనే దానికి సమాధానం చెప్పాలి. అది ఒకటి. రెండోది, ఏదో చెప్పాడు బినామీలు గినామీలని, నేను నీకు ఇంకొక ఛాలెంజ్, రెండో ఛాలెంజ్ విసురుతున్నా. నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులు, నా మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలకి సిబిఐ విచారణకి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే లేఖ రాశా, సిబిఐ విచారణకి నేను సిద్ధము అని. నీకు దమ్ము ధైర్యం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు జరిగేటువంటి అవినీతి కార్యకలాపాల మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధమా? ఆ రెండు విషయాల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణకు సిద్ధమంటే ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది. నేను నీకే లెటర్ పంపిస్తా, నువ్వు లెటర్, ఇద్దరం కలిసి వెళ్ళి అయ్యా మా మీద సిబిఐ విచారణ జరిపించుకోండి అని చెప్పి మన మీద ఎవరు సిబిఐ విచారణ జరిపించుకొని నిర్దోషం చెప్పి బయటపడతారు. నా మీద ఒకసారి సిబిఐ విచారణ జరిగింది, సిబిఐ విచారణ జరిగితే సిబిఐ నా మీద క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పుడు మరలా కూడా నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నీకు ఛాలెంజ్ విస్తున్నా. ఇద్దరులో ఎవరు సిబిఐ విచారణలో క్లీన్ చిట్ తెచ్చుకుంటే వాడే పోటీ చేద్దాం, రెండో వాళ్ళని ఆగిపోదాం, ఇబ్బంది లేదు. నేను నీకు రెండు విషయాలు చెప్తున్నా.